ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం మనం చదువుకుంటున్నాము. అందుకు యెహోవా, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అపవాదితో సాక్ష్యం చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, యోబు వంటి సాక్ష్యం మరి ఎవరు కూడా పొందుకున్నట్టు మనకు కనబడలేదు. మరి యథార్థవంతుడు దేవుని యందు భయభక్తులు గలవాడు అనగా ఆయన కట్టడలను అనుసరించి జీవించువాడు అని అనుకోవాలి. మరి కట్టడలు అనగా మనకు తెలుసు, యేసు ప్రభు మనకు చెప్పినటువంటి 2 కట్టడలు. మార్కు సువార్త 12:29 నుండి 31 వరకు మనం చూసినట్లయితే, నీ పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ బలంతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుట అనేదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుటే, వీటికి మించిన ఆజ్ఞ లేదని ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి ఆజ్ఞ యోబు అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. యథార్థవంతుడు, నీతిమంతుడు, భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడని చూస్తున్నాం. రెండో ఆజ్ఞల గురించి మనం చూసినప్పుడు యోబు గ్రంథము 31వ అధ్యాయం 13 నుంచి 40 వరకు పేదలకు సహాయం చేసేదాని గురించి అతను సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన ఏ ఒక్క పేదవాడిని కానీ ఏ ఒక్క దీన్ని కానీ చేయబడిచినట్టు లేదు. దేశంలో ఎక్కడ ఎవరున్నా ఆయనకి సహాయం, ఆయన ఎద్దకు సహాయం నిమిత్తం వచ్చినట్లయితే వాళ్ళకు సహాయం చేసినట్లుగా కూడా చూస్తున్నాం. మొదటి ఆజ్ఞల గురించి మనం గమనించినట్లయితే యోబు దేవుని ఎదుట నిబంధన చేసుకొని ఉన్నట్టుగా ఒప్పుకుంటున్నాడు. యోబు గ్రంథం 31 మొదటి నుంచి 12 వరకు చూస్తే, నేను నా కనులతో పాపం చేయనని నిబంధన చేసుకొని ఉన్నానని చెప్పుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆయనకున్న సాక్ష్యము మరి మనలో ఎవరికైనా ఉన్నదా లేదా అని మనకు తెలియదు. మనం చూసుకునే దానికి దేవుడు ఈ మాట చెప్పినాడు. ఇంతగా ఆయన శోధించబడినప్పటికీ ఆయన ఒక మాట చెప్తున్నాడు, నేను నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను కనులారా చూస్తాను అని నేను నమ్ముతున్నాను. కనుక ఎవరునూ యోబు మీద ఏ నేరమును మోపలేకపోయాడు. ఏమని స్నేహితులు ఆయన్ని పరామర్శించుటకు వచ్చినప్పటికీ ముగ్గురు ఆయన మీద ఏదో ఒక నేరం మోపి, నువ్వు ఈ తప్పు చేస్తేనే నీకు శిక్ష పడింది అని వారు చెప్తున్నట్లుగా చూస్తున్నాం. తన భార్య కూడా, నువ్వు ఇంకా దేవుడు యథార్థవంతుడు అని కూర్చుండావా, శపించి మరణం అయిపోని చెప్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి యోబులో పాపం ఉన్నదని మనుషులు నిరూపించలేకపోయారు, దేవుడు కూడా సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియమైనటువంటి దేవుళ్ళ ఆయన జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఆయన తర్వాత ఇన్ని శ్రమలు శోధనలు పొందిన తర్వాత ఆయన 2 ఆశీర్వాదం పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళ ఆయన అంటాడు, నేను ఎన్ని శోధనలు పొందినా నా విమోచకుడు సజీవుడు కనుక ఆయన నేను కళ్ళారా చూస్తాను, నా మటుకు నేనే చూస్తాను, మరి ఎవరో కాదు, నేనే సజీవుడైన దేవుణ్ణి నేను ప్రాణంతో చూస్తానని చెప్పి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి మనం సజీవులంగా ఈ లోకంలో జీవిస్తున్నాం, ఈ సాక్ష్యం మనం పొందుకోలేకపోతున్నాము. మనలో ఎవరిని గురించి అయినా దేవుడు ఈ సాక్ష్యం చెప్తాడా అని మనం ఆలోచన చేస్తే మనం చెప్పుకోవాల్సిందే సాక్ష్యము. నేను అట్లా, నేను ఇట్లా, నేను అది చేశాను, ఇది చేశాను, నేను గొప్ప భక్తుడును అని మనం చెప్పుకోవాల్సిందే. కానీ దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా ఎక్కడ లేదు. మనకు చిన్న చిన్న శోధనలు వచ్చేటప్పటికే ఆ దేవుడు నాకు ఎందుకు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎవరిని కూడా కావాలని శోధించడని దేవుని వాక్యంలో ఉంది. అపవాది అనుమతి పొంది శోధించినప్పటికీ కూడా మనం నిలబడి వాటిని అన్నింటినీ ఓర్చుకొని జీవితం పొంది యోబు వలె ఒక సాక్ష్యం పొందుకునే స్థితిలో ఉన్నామా లేదా అని పరిశోధించుకొని దేవుని కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీ కుమారుడైనటువంటి యోబుని గురించి మీరు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. అతని శోధనలో నిలుచుటకు అతని విశ్వాసంలో స్థిరపరిచి నిలబెట్టుకున్నావు. నా తండ్రి, నీకు వందనాలు. మేము శోధనలో నిలబడాలంటే కూడా నీ శక్తియే మాకు అవసరమై ఉన్నది కనుక మీ శక్తితో మమ్మల్ని నిలబెట్టి అపవాదిని ఎదిరించి జయించే శక్తి మేము కూడా పొందినట్లుగా మాకు సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.